హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను వచ్చి చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా, హర్షి పాప హాయ్ చెప్తుంది. ఇంకా ఆ రోజు ఏమంటే హర్షి పాపని క్లాసికల్ డ్యాన్స్లకు చేర్పానని లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఇంకా లాస్ట్ వీడియోలో కూడా కొన్ని వీడియోస్లో కూడా లాస్ట్ వరకు చూసినట్లయితే కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. హర్షి పాప డ్యాన్స్ వేసింది. ఇంకా ఈరోజు ఏమంటే క్లాసికల్ డ్యాన్స్లో అంటే కూచిపూడిలో ఫస్ట్ టైం అనమాట. అంటే ఏమంటే గజ్జ పూజ అయితే చేపిస్తుంది అనమాట మేడం వచ్చేసి. ఇంకా గజ్జ పూజ చేపించిన తర్వాత అంటే గజ్జ పూజ ఏమంటే ఒక 2-3 సాంగ్స్ వస్తేనే గజ్జ పూజ చేపిస్తారు. అంటే పర్ఫెక్ట్గా అన్ని కొన్ని స్టెప్స్ అన్ని నేర్చుకున్నాకనే గజ్జ పూజ అనేది అంటే ఇంకా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కూడా రెడీ అన్నట్టు అనమాట. గజ్జ పూజ అంటే మనం తీసి వేసుకునేది కాదండి. గజ్జలు అనేది ఇలా మేడం వచ్చేసి గుళ్ళోనే గజ్జ పూజ అనేది చేసి స్టూడెంట్ కాళ్ళకేనే కడుతుందనమాట. అంటే గురువే కడుతుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేడం ఏమంటే చక్కగా లంగా జాకెట్లు కానీ పైటు పౌడాలు కానీ వేసుకొని రమ్మనింది. ఈ డ్రెస్ వచ్చేసి నా 10th క్లాస్ ఫేర్వెల్ డేలోది అనమాట. అంటే 2012లో నా 10th క్లాస్ అనేది అయిపోయింది అనమాట. నాకు అప్పుడు నా ఫేర్వెల్ డే ఫంక్షన్ అప్పుడు నాన్న తీసి ఇచ్చిన డ్రెస్ అనమాట, పైటు పౌడా. ఇంకా అదే అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కొన్ని హర్షి పప్పు కొనేసి కొన్ని క్రీమ్స్ అవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైనా ఇట్లా క్లాసికల్స్ డ్యాన్స్ అట్లా వేసేటప్పుడు పనికొస్తాయి అనేసి. ఇంకా కొన్ని అవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, కావాలంటే లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఇవన్నీ కూడా వేసి ఇంకా దానికోసం ఏమంటే కొంచెం బ్రష్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనము అట్లే వేస్తామంటే హ్యాండ్తో చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. హర్షి పాప స్పంజుతో అట్లా వేస్తే అస్సలు ఒప్పుకోదు అనమాట. ఇంక అందుకోసం అనేది హర్షి పాప కోసం ఇలా బ్రష్ అయితే తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది. అదైతే వైట్గా ఫౌండేషన్ అయితే అప్లై చేస్తూ ఫస్ట్ హర్షి పాప మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఏ మాయిశ్చరైజర్ అన్నా కానీ హర్షి పాప ఏమంటే ముందుటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా హిమాలయ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంది. ఇంకా టీనేజ్లకు రాలేదు కాబట్టి నేను అదే యూజ్ చేయమని చెప్తాను హర్షి పాపకి. ఇంకా టీనేజ్లకు ఏమైనా ఎంటర్ అయితే కానీ వేరే ఏమన్నా కొంచెం మంచి బ్రాండ్స్ ఏమైనా అంటే కొంచెం ఏమంటారు కెమికల్ లేనివి ఏమైనా చెక్ చేసుకొని ఇంకా హర్షి పాపకి అయితే నేను తీసుకోవాలన్నమాట. ఎంతవరకు ఏమంటే హిమాలయలోదే యూజ్ చేస్తాను మాయిశ్చరైజర్, బేబీ మాయిశ్చరైజర్. ఇంకా దాని తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇంకొక దాని తోటైతే వేసేస్తున్నాను. టైం అయితే అవుతూ ఉందన్నమాట. అప్పటికి మేడం 6కి అయితే రామని చెప్తే నేను 6:30కి అయితే వెళ్ళున్నాను. ఇంకా టైం అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే త్వరగా వేసేసి ఇంకా హర్షి పాపను అయితే నేను త్వరగా పిలుచుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా వాసవి అంటే చోడేశ్వరమ్మ కనికా పరమేశ్వరమ్మ గుడికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడైతే హర్షి పాప కోసం అనేసి మేడం గజ్జ పూజ కోసం అంటే ఒక హర్షి పాప మాత్రమే కాదులేండి. ఆ రోజు ఏమంటే 4-5-6 మెంబర్స్కి ఏమో ఒక అమ్మాయి ఏమో రాలేదంట. ఇంకా 5 మెంబర్స్కో 6 మెంబర్స్కో అయితే గజ్జ పూజ అనేది రెడీ చేసింది. ఇంకా నాకైతే ఆ రోజు బియ్యము నవధాన్యాలు ఆ తర్వాత ఇంకా అమౌంట్ కొంచెం అంటే 1200 అమౌంట్ మీకు ఇంట్రెస్ట్ అనమాట. శారీ తీసుకుని వేళ శారీ అలా అయితే తీసుకొని రామనింది మేడం అయితే. ఇంకా హర్షి పాపకి అయితే ఇక్కడ వచ్చేసి త్వరగా రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా వరకు టైం అయిపోతూ ఉంది. నేను ఎంత త్వరగా చేద్దాం అనుకుంటే హర్షి పాప అంత లేట్ చేస్తుందండి నాకు. నేను ఇంకా ఆ రోజు ఏమంటే మేడం ఆల్రెడీ వాయిస్ మెసేజ్ అయితే పెట్టింది అనమాట. ఏమంటే 6 నుంచి 8-9 వరకు కూడా అవుతుంది మ్యామ్, అంటే 8 వరకు అవుతుంది టైము, మీరు వచ్చేసేయండి అనేసింది అనమాట. ఇంకా నేను అంతవరకు ఉన్నానంటే ఇంకా అత్తమ్మకు ఫుడ్కి ఇబ్బంది అనేసి అదే రోజు ఏమంటే అన్నము చట్నీ టమోటా చట్నీ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను రెడీ అయినాను అనమాట. చార్లీకి కూడా అన్నం రెడీగా పెట్టి ఇంకెందుకంటే మనం ఎంతసేపు అవుతుందో అంటే ఇక్కడ రెడీగా చేసి పెట్టేసినామంటే అక్కడ ఎంత 10 నిమిషాలు లేట్ అయినా కూడా పర్వాలేదనమాట అనేసి ఇంక ఇక్కడ హర్షి పాపకు వచ్చేసి లైట్గా సింపుల్గా జడ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా త్వరగా వేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఆ రోజు ఏమంటే హర్షి పాపకి సవరం కావాలనేది అనమాట. ఇంకా సవరం వేయాలంటే ఇంకా ఆ రోజు ఒక నైట్ ముందుగానే సవరం ఎక్కడో పెట్టేసి ఉన్నాను అనమాట. ఆ సవరం అంతా మళ్ళీ ఆ రోజు నైట్ అంతా వెతుక్కొని మళ్ళీ ఈవినింగ్ అయితే వేస్తున్నాను. ఆ రోజు హర్షి పాప వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళునింది అనమాట. స్కూల్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత 4:30కి అయితే వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేనైతే హర్షి పాపకు చక్కగా రెడీ చేసేసి జడ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అన్నట్టు చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి. అంటే సబ్స్క్రైబర్ అయినా ఫస్ట్ టైం కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుకుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటే వీడియో చూసినప్పుడంతా అన్సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మళ్ళీ అంటే
వీడియో చూసినప్పుడు అంతా అలా చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఒక టైంలో సబ్స్క్రైబర్స్ ఎందుకు కొంచెం డౌన్ అయినట్లు అనిపించింది. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే, అంటే నాకు తెలిసిన వాళ్ళే చెప్పినారనమాట, మేము నీ వీడియోస్ చూసినప్పుడు అంతా సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నాం అనేసి అన్నారనమాట. ఇంకా అప్పుడు నాకు షాక్ అనమాట. నేను అది చెప్పినాను మళ్ళీ వాళ్ళకి, ఒక ఐడి అంటే ఒక మొబైల్ నుంచి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మీరు వీడియో చూసినప్పుడు అంతా కూడా ఒక లైక్ అయితే ఇస్తే సరిపోతుంది అనేసి. అంటే ఇట్లా కూడా చేసుకుంటారు, అంటే తెలియక చేసుకుంటున్నారేమో అనేసి నాకు అనిపించింది అనమాట. అట్లంతా ఏం లేదండి. మనం ఒకసారి మన మొబైల్లో మనము సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానికన్నా ఒకసారి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ఆ తర్వాత ఏఎల్ఎల్ ఆల్ అనేది ఉంటుంది అనమాట. అంటే 3 ఆప్షన్లు వస్తాయి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే మనకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్లోనే ఏఎల్ఎల్ ఆల్ అనేది వస్తుంది. ఆల్ బటన్ అనేది నొక్కేసినామంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే అనమాట. ఆ తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం అయితే ఉండదు. వీడియో చూసినప్పుడు అంతా ఒక్కసారి చేసుకున్నప్పుడైతే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత జస్ట్ మీరు ఓన్లీ వీడియో చూసినప్పుడు అంతా లైక్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అంతే అనమాట. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు, ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. ఇంకా అర్షిపాప ఇక్కడ వచ్చేసి చక్కగా సవరం అయితే వేసి జడ కుచ్చులు కూడా పెట్టేసినాను. ఇంకా లెంత్ చూసుకుంటున్నాను, మళ్ళీ చాలా లెంత్ వస్తే బాగుండదు కదా, అందుకోసం లెంత్ అనేది చూసుకొని చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అంటే సేఫ్టీగా పిన్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే హుక్స్ అయితే ఉంటాయి, కానీ ఆ హుక్స్ హర్షిపాప ఇంకా డ్యాన్స్ వేసినప్పుడు అట్లా వెళ్ళిపోతాయి అనేసి ఇంకా నేను జస్ట్ అట్లా పిన్ అనేది ఒక సేఫ్టీగా పెట్టేస్తారనమాట. ఇంకా అక్కడ ఏమంటే కొన్ని కనుక గుడిమల్లి పూలు అయితే ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్ కూడా పెట్టేసినాను. ఇంకా అప్పటికైతే వీడియో తీయలేదన్నమాట, టైం అయిపోతుంది. అప్పటికే చూస్తున్నారా టైము 6:05 అన్నమాట. టైం ఎదురుగా కనిపిస్తుంది చూడండి పైన మామ ఫోటో పైన. ఇంకా వీడియో చూసుకుంటూ నేను మేకప్ అనేది హెయిర్ స్టైల్ అనేది వేసేస్తూ ఉన్నాను. నేను చక్కగా శారీ కట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా శారీ కట్టుకున్నంత టైం కూడా లేదు, నిజంగా చెప్తున్నాను. నేను మొగం కూడా కడుక్కోలేదు అనమాట. జస్ట్ అట్లా ఊరికే తేమతో మొగం తుడుచుకొని అట్లా వెళ్ళిపోయినాను అనమాట. ఇంకా త్వరగా టైం అయితే అయిపోతుంది హర్షిపాప్ కనేసి. ఎందుకంటే అప్పటికే మేడం అయితే కరెక్ట్గా కిందకి దిగినాము, ఫోన్ చేసింది. అప్పటికి నేను టెంకాయలు, ఆ తర్వాత తమలపాకులు, అరటి పండ్లు, ఆ రోజు అంటే ఆ నెక్స్ట్ డే హోలీ కదా, అంటే ఇది వచ్చేసి గురువారం రోజు అనమాట. ఆ నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు హోలీ కాబట్టి డజన్ అరటి పండ్లు 70 రూపాయలు చెప్పినారండి గవర్నమెంట్లో. నేనైతే నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం నార్మల్ అరటి పండ్లు, ఇంకా చిన్న ఏలక్కి అంటారు చూసారు, అవంటే ఒకవేళ 100-150 ఓకే, ఎందుకంటే అవి హెల్త్కి కొంచెం మంచివి కాబట్టి అవి అయితే పర్వాలేదు. ఇవి చాలా రేట్ చెప్పినారనమాట. నేనైతే షాక్, ఏం చేసే ఆప్షన్ అయితే లేదు. ఇంకా జస్ట్ ఊరికి బనానా అయితే ఒక డజన్ అయితే తీసుకున్నాను. స్వీట్లు తీసుకుందాం అనుకున్న స్వీట్లు కూడా మర్చిపోయినాను అనమాట నేను. ఇంకా త్వరగా రెడీ చేసేసి హర్షిపాపను వచ్చేసి గుడి దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళిపోవాలి. హర్షిపాప ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ లహంగా జాకెట్ నాదే అనమాట. హర్షిపాప కూడా బాగా సెట్ అయింది. అంటే ఏమంటే నేను హర్షిపాప నా 10th క్లాస్లో ఇంత లావు అయితే లేనమాట, చాలా సన్నగా ఉన్నాను. జస్ట్ ఒక 35-34 ఏమో ఉన్నాను అనమాట నా 10th క్లాస్లో నేను. ఇంకా హర్షిపాప చూసినారా అప్పటికి 50 అయితే ఉందనమాట. 50 కేజీలు ఉంది హర్షిపాప. ఇంకా ఆ రోజు ఏమంటే నేను చెప్పినాను అనమాట, నేను 10th క్లాస్లోనే నా 35 కేజీలు ఉన్నాను హర్షి, నువ్వు 4th క్లాస్లోనే ఇంత ఉన్నావు. అంటే నా పెళ్ళి అయినప్పుడు కాదు, అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో, అంటే నేను 4-5 మంత్స్కి నేను 50 కేజీస్ ఉన్నాను అనమాట. ఇంకా హర్షిపాప లావ్ ఎక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది. హర్షిపాపే కదలేండి, నేను కూడా వెయిట్ ఉన్నాను, చూస్తున్నారు కదా ఎంత లావ్ ఉన్నానో. ఇంకా ఈ లూజ్ డ్రెస్లో ఇంకా లావు కనిపిస్తాను అనమాట నేను. ఈ డ్రెస్లోనే ఇంకా చాలా లావు ఎక్కువ కనిపిస్తాను నేను. ఇంకా త్వరగా రెడీ చేసేసి పిలుచుకొని అయితే వెళ్ళిపోవాలన్నమాట హర్షిపాపని టెంపుల్ దగ్గర. ఇంకా చూస్తున్నారు కదా హర్షిపాప ఎట్లుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా క్యూట్గా అనిపించింది అనమాట నాకు. ఇంకా త్వరగా రెడీ అయితే చేసి టెంపుల్కి అయితే పిలుచుకొని వెళ్ళిపోదాము. ఇంకా మధ్యలోనే కొన్ని తీసుకోవాలన్నమాట. ఇంకా అవి కూడా తీసేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి మనము. ఇంకా హర్షిపాప ఇంకా మీకు ఇక్కడ మేకప్ అయితే చూస్తున్నారు కదా, లైట్గా వేసినాను. ఇంకా స్టిక్కర్ ఒకటి పెట్టి ఇంకా తర్వాత ఇంకా అదేమంటారు ఫ్లవర్స్ ఒక్కటి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా వేసేసిన తర్వాత పిలుచుకొని వెళ్ళిపోదాము అన్నట్టు. ఇంకా అదేమంటారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మేడం వచ్చేసి ఇవి తీసుకురామనింది అనమాట ఇంటి నుంచి. బియ్యము, శనగబాళ్ళు, పెసరపప్పు, ఆ తర్వాత అంటే పెసరపప్పు లేదులేండి, ఇక్కడ నవధాన్యాలు అంటారు కదా, శనుగులు, బఠానీలు అవన్నీ అనమాట.
ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలతో అనమాట. వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూసారా, అక్కడ ఉన్న అమ్మాయి కాదు, ఇక్కడ ఉన్న 5 మెంబర్స్ అమ్మాయిలు అనమాట. ఇక్కడ దీపాలు కడ్డీలు వెలిగిస్తున్నారు ఆ అమ్మాయిలు. ఆ తర్వాత ఈ 3 పిల్లలు అనమాట. వీళ్ళు ఆ రోజు గజ్జ పూజ అనమాట వాళ్ళకి. ఇంకా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఆ రోజు అనమాట. అంటే ఏమంటే నేను ఎప్పుడైనా కానీ ఇట్లా ఎవరైనా స్టేజ్ పైన అట్లా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే చూసేటప్పుడు అంతా అనుకునేది అనమాట. నాకు ఇంట్రెస్ట్ అనమాట. మా ఆయనకి నేను చెప్పేదాన్ని అనమాట, నాకంటే చాలా ఇంట్రెస్ట్. అంటే మా ఆయన ఏమంటాడో తెలిసిన, నువ్వు కూడా నేర్చుకో, హర్షి పాపకు నేర్పించినట్లు ఉంటుంది అనేసి అంటాడనమాట. ఇంకా హర్షి పాపకి ఒక అమౌంట్ అయితే కన్నా ఇంకా నాకు నేర్పియాలంటే డబుల్ అమౌంట్ అడుగుతుంది మేడం అనేసి మా ఆయనతో అంటూ ఉంటాను నేను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ 5 మెంబర్స్ కాబట్టి ఇక్కడ అట్లా అయితే 5 అయితే ఇంకా చిప్పలు పెట్టి, చిప్పలో అదేమంటారు బెల్లం ఉంట అయితే పెట్టి ఇట్లయితే రెడీ చేస్తున్నారు. ఆ రోజు లేట్ వచ్చేసరికి నేను అంటే సైడ్ అంటే వెంకటరమణ స్వామి ముందరైతే పెట్టారనమాట వాళ్ళు. ఇంకా బాగా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. అందరూ కూడా ఆడపిల్లలు చాలా చక్కగా రెడీ అయినారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు. ఇది వచ్చేసి వేరే వాళ్ళది, ఇక్కడ ఉండేది వచ్చేసి మనది అనమాట. ఇంకా త్వరగా పెట్టేసి ఇంకా పూజకు కూడా రెడీ చేసేసినారనమాట. నేను ఇంకప్పుడు మళ్ళీ వీడియో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టెంకాయ ఒకటి తీసుకొని కనికా పరమేశ్వర అమ్మవారు ఉన్నారనమాట. ఆ అమ్మవారికి అయితే మేడము దీపం పెట్టి కొట్టమన్నారు. టెంకాయ కొట్టేసి పూజారి దగ్గరికి ఇస్తే టెంకాయ కొడతామన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇచ్చేసినారనమాట. పిల్లలందరూ కూడా చూస్తున్నారు కదా, చక్కగా ముక్కుంటూ ఉన్నారనమాట. ఆడపిల్లలందరూ కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ వచ్చేసి మేడము హర్షి పాపకు వచ్చేసి గజ్జలు అయితే ఇచ్చిందనమాట. ఇంకా దాని హ్యాపీనెస్ అంతు పట్టలేమన్నమాట. ఎంత హ్యాపీ అయిపోయిందో నిజంగా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా గజ్జలు తీసుకొని ఇంకా తాళ్ళకి అనేది మేడము గజ్జలు అనేది కడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు అంటే ఎవరెవరేం తీసుకున్నారో అవన్నీ కూడా అక్కడే పెట్టుకొని టైం అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ప్రాక్టీస్ కూడా అనేది కూడా ఇక్కడే గుడిలోనే ఉంటుంది కాబట్టి త్వరగా అనేది మేడం అనేది త్వరగా కట్టేసి పోతుంది, వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంది. ఇంకా ఇక్కడ మన హర్షి పాప అనమాట. ఇంకా హర్షి పాపకి ఏమంటే స్టార్టింగ్ డేస్ నుంచి చెప్తుందనమాట, అమ్మ నాకు గజ్జలు కావాలా అనేసి. నాకు ఆన్లైన్లో బుక్ చేయనేసి కూడా అనిందనమాట. నేను చెప్పినాను, అది ఎట్లా అంటే అట్లా మనం బుక్ చేసేది కాదు, ఇట్లా మనము గురువు దగ్గర ఇట్లా చేసుకోవాలి, కట్టించుకోవాలనేసి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, ఆ బియ్యంలో స్టెప్స్ వేయాలంటే చాలా కష్టంగా అనిపించింది. మళ్ళీ మేడం కిందకైతే దిగేయమనింది అనమాట.
ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ ప్రాక్టీస్ అన్నమాట ఇది. ఇక్కడ ఏమంటే ఆ నెక్స్ట్ డే అంటే హోలీ రోజు మేము వీళ్ళందరూ కూడా కలిపి కదిరికైతే ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నారనమాట. అంటే డ్యాన్స్ చేయడానికి కదిరిలో ఉత్సవాలు కదా, ఉత్సవాలు అనేసి ఇంకా మేడం అయితే కదిరికైతే పిలుచుకొని వెళ్తుంది అందరినీ కూడా పిల్లల్ని. ఇంకా అందుకోసం అనేసి ఈ ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకంటే ఇంకా స్టేజ్ పైన పిల్లలు అయితే చక్కగా రెడీ అయ్యి డ్యాన్స్ అయితే వేస్తారు. హర్షిపాప్కి ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. ఇంకా ఆ నెక్స్ట్ డేనే అనమాట. అందుకోసమే మేడం ఈరోజు ఈ డేనే కొంచెం అంటే గజ్జల్లో ప్రాక్టీస్ ఉండాలి అన్నట్టుగా ఇంకా ఆ నెక్స్ట్ డేనే అంటే ఈ డే వచ్చి బుధవారం రోజు వచ్చేసి గజ్జ పూజ, శుక్రవారం రోజు వచ్చేసి ఇంకా ఏమంటారు దీంట్లో అయితే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే, ముఖ్యంగా నాకు అనమాట. ఎందుకంటే అంటే పేరెంట్స్ ఉన్న డ్రీమ్ అనేది అంటే వాళ్ళు చేసుకోవాలని ఒక డ్రీము పిల్లలు నెరవేరుస్తుంటే అది ఒక తెలియని డిఫరెంట్ అయిన హ్యాపీనెస్ అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట నాకు నిజంగా అయితే. ఆ నెక్స్ట్ డే వచ్చేసి 1:30కి వచ్చేసి మేడం దగ్గరికి అయితే వెళ్తే అంటే ఫ్రైడే రోజు మళ్ళీ మేడం అయితే కదిరికైతే అందరినీ కూడా బస్సులో అయితే అంటే ఒక మినీ బస్ మాట్లాడి పిలుచుకొని అయితే వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి మేడమే గజ్జలు ఇప్పేస్తుంది అనమాట. ఇంకా ఇప్పేసిన తర్వాత ఇంకా మేడంకి అయితే గురుదర్శనం అయితే ఇచ్చేసి మేమందరూ కూడా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా చూస్తున్నారు కదా హర్షిపాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే అంతే కొంచెం భయపడింది కూడా. ఇంక ఇదే అనమాట మేడంకి శారీ ఇచ్చారనమాట నేను. ఇంకా తర్వాత 1200 డబ్బులు అనమాట. ఇంకా ఇవన్నీ ఇచ్చేసి మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాను. అన్నట్టు హర్షిపాప జాయిన్ అయిన కూడా ఎన్నో మనసు ఏం అవ్వలేదండి. జనవరి ఇంకా ఎండ్ అవుతుంది అన్నప్పుడు జస్ట్ 3-4 days ఉంది ఎండ్ అవుతుంది అన్నప్పుడు అంటే 27th అనమాట. జనవరి 27th హర్షిపాప అయితే జాయిన్ అయితే అయ్యింది. ఇంకా జస్ట్ అయింది అంతేగాని జస్ట్ దానికి ఏం ప్రాక్టీస్ ఏమంటే 1.5 month మాత్రమే. ఆ 1.5 monthలో కూడా డైలీ ఏం ఉండదు అనమాట డాన్స్ క్లాస్ అనేది. జస్ట్ ఓన్లీ ఆదివారం బుధవారం మాత్రమే ఉంటుంది. అది కూడా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకే అంటే జస్ట్ ఓన్లీ 2 hours మాత్రమే డాన్స్ క్లాస్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే డైలీ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండేదేమో. డైలీ లేదనమాట. హర్షిపాప అంటే హర్షిపాపకే కాదు ఇంకా అందరూ ఉన్న వాళ్ళందరికి కూడా అంటే ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉందంటేనే డైలీ పెట్టుకుంటుంది అనమాట. లేదని అనుకుంటే వీక్లీ 2 days మాత్రమే అనమాట హర్షిపాప ప్రోగ్రామ్ అనేది. అంటే 2 hours మాత్రమే. ఇంకా అందుకోసం అనేసి కొంచెం అంటే జస్ట్ 1.5 monthలోనే కొన్ని రోజులే కాబట్టి ఇంకా కొంచెం ప్రాక్టీస్ తక్కువే అనమాట. ఏం పెద్ద సీనియర్ అయితే ఏం కాదు. అంటే ఉన్నిన కాడికి స్టేజ్లో కూడా చాలా చక్కగా వేసింది అనమాట. అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ లేదు కదా, అంటే గ్రూప్ పర్ఫార్మెన్సే కాబట్టి ఇంకా సింగిల్ పర్ఫార్మెన్స్ కావాలంటే చాలా డేస్ మనకు ప్రాక్టీస్ ఉండాలి. దట్టు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అంటే ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఒకేసారి స్టార్టింగ్ సింగిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వదంట మేడం అనిందనమాట. ఇవ్వను అనేసి. కాబట్టి ఇంకా హర్షిపాపకి అంత ధైర్యం లేదులేండి. కొంచెం భయపడింది కూడా హర్షిపాప. ఎందుకంటే ముందర కొన్ని వేల మంది జనాలు అయితే ఉన్నారనమాట కదిరిలో. కాబట్టి కొంచెం టెన్షన్ అయితే పడుతుందనేసి ఇంకా మేము కూడా వద్దనేసినాం అనమాట. ఎందుకంటే గ్రూప్ సాంగే పర్వాలేదులేండి మేడం అంటే రెండేమో గ్రూప్ సాంగ్స్ అయితే చేసింది. ఇంకా అంతే అనమాట. చూస్తున్నారు కదా. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అన్నట్టు హర్షిపాప ఎలా వేసిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.